శ్రీకాకుళం కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో జరిగిన ప్రమాదం తెలుగు రాష్ట్రాల్ని కలిచివేస్తోంది. ఏకాదశి రోజున 9 మంది చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. అసలు ఈ ప్రమాదాలకు కారణమేంటి? నిర్వాహకుల నిర్లక్ష్యమా లేక భక్తుల క్రమశిక్షణ లోపమా? అసలు కారణాలేంటో చూద్దాం. అసలే ఏకాదశి, ఎప్పట్లానే భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని తెలుసు. అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేయాలి. కానీ నిర్వాహకులు అవేవీ పట్టించుకోలేదు. అసలు ఏకాదశి ఏర్పాట్లకు అనుమతులే తీసుకోలేదు అని ప్రభుత్వం కూడా ప్రకటించింది. ఇక్కడ మరొక దారుణమైన విషయం ఏంటి అంటే, దర్శనానికి వెళ్ళి వచ్చే క్యూ లైన్ ఒక్కటి మాత్రమే ఉండడం. అంటే లోపలికి వెళ్లే మార్గం, మళ్ళీ దర్శనం చేసుకుని తిరిగి బయటకు వచ్చే మార్గం, ఈ రెండు కూడా ఒక్క మార్గం మాత్రమే అక్కడ ఉంది. దేవుడి దర్శనం కోసం ఎంట్రీ, దర్శనం తర్వాత ఎగ్జిట్ ఒకటే ఉండడం, 25,000 మంది భక్తులు ఆలయానికి రావడం కూడా ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ఇక ఆలయంలో ఇంకా నిర్మాణాలు కొనసాగుతూ ఉన్నాయి. ఏకాదశి కావడంతో ఒకవైపు భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నా కూడా పనులు ఆపకుండా కొనసాగిస్తూ ఉండడం కూడా ఒక కారణంగా చెబుతున్నారు అక్కడున్న భక్తులు. అలాగే నిర్మాణ పనులు జరుగుతున్న చోటే ఈ తొక్కిసలాట కూడా జరిగినట్టు సమాచారం. అదే నిర్మాణాలు ఆపేసి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ కి వేరు క్యూ లైన్లు కేటాయించి ఉంటే ఇంత దారుణం జరిగి ఉండేది కాదు అన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి బాధిత కుటుంబాలు. ఇక మరొక రీజన్, ఎంట్రీ ఎగ్జిట్ ఒకటే అయినప్పుడు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. కానీ అక్కడే నిలువెత్తు నిర్లక్ష్యం కనిపిస్తోంది. భక్తులకు దర్శనానికి వెళితే మెట్ల దగ్గర రైలింగ్ బలహీనంగా ఉండడం, భక్తులు ఒకరిని ఒకరు తోసుకోవడంతో ఆ బలహీనంగా ఉన్న రైలింగ్ కాస్త ఒక్కసారిగా ఊడిపడడం జరిగాయి. దీంతో ఊహించని నష్టం జరిగింది. రీజన్ 6 మనం చూసినట్లయితే 3,000 మంది వస్తారు అని నిర్వాహకుల అంచనా. కానీ 25,000 మంది వరకు వచ్చారు. అలాంటప్పుడు నిర్వాహకులు తక్షణ చర్యలు చేపట్టాలి. వాలంటీర్స్ ని పెంచాలి. తోపులాటలు జరగకుండా ఎక్కడికక్కడ రోప్లు ఏర్పాటు చేయాలి. కానీ ఆలయంలో అలాంటి ముందస్తు చర్యలు ఏవీ కూడా జరగలేదు. అనుకున్న దానికంటే ఎక్కువ మంది వచ్చినప్పుడు నిర్వాహకులు ఏం చేయాలి? ఏదైనా ప్రమాదం జరుగుతుందేమోనని వెంటనే పోలీసులని ఆశ్రయించాలి. కానీ అక్కడ అలాంటి చర్య తీసుకున్నట్టు కూడా లేదు. ఇక నిర్వాహకుల అంచనా 3,000, వచ్చిందేమో 25,000. సో సింపుల్ గా చేతులెత్తేశారు. 9 మంది అమాయకుల చావులకు కారణమయ్యారు.